హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి టెట్ ఎగ్జామినేషన్లో అనేక మాధ్యమంలో మనం చాలా మార్పులు చేర్పులు జరిగాయి ఈ అక్టోబర్ టెట్లో అనేసి అంటున్నారు, రైట్? మరి ఈ వీడియోలో పేపర్ 1కి సంబంధించిన ఇంగ్లీష్ 30 మార్క్స్ ఏదైతే ఉంటుందో ఈ 30 మార్క్స్లో ఏమేమి మార్పులు జరిగాయి, గతంలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ప్రజెంట్ సిలబస్ ఏంటి, ఏమైనా రిమూవ్ చేశారా, ఏమైనా ఎడింగ్ చేశారా, ఎడింగ్ చేసి ఒకవేళ ఎడింగ్ చేసిన టాపిక్స్ ఏ టాపిక్స్ ఎడ్ చేశారు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి ఎడ్ చేశారు, వీటి అన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించడానికి మీ ముందుకు రావడం జరిగింది. సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది టీచర్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. ఎందుకంటే రేపటి నుంచి మనం ప్రతిరోజు లైవ్ సెషన్లో ప్రతి ఒక్క చాప్టర్ పైన పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ గతంలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి, రాబోయే రోజులు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే ఇంగ్లీష్ నుంచి అవుట్ ఆఫ్ 30 to 30 మార్క్స్ మనం గెయిన్ చేయవచ్చని ప్రతిరోజు లైవ్ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఎక్కువ మార్క్ పొందేలా నా వంతు నేను ప్రయత్నించడానికి సంసిద్ధంగా ఉంటూ ఈ వీడియో మీ అందరికీ ఏదైతే కొత్త సిలబస్ మరియు పాత సిలబస్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఉందో ఆ డిఫరెంట్ గురించి వివరించి రేపటి రోజున హౌ టు ప్రిపేర్ అండ్ హౌ టు గెట్ 30 మార్క్స్ అవుట్ ఆఫ్ 30 to 30 మార్క్స్ అనేది ఇంకొక వీడియో రూపంలో చేసి అందిస్తాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి క్లియర్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దయచేసి వీడియోని కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా మన ఛానల్ చేసుకోండి, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటున్నాం, సిలబస్లో మార్పులు జరిగాయి అంటున్నారు. దీన్ని దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామమ్మా? పేపర్ 1 ఇది 2024 సిలబస్, ఇది 25 సిలబస్కి సంబంధించి ఓన్లీ పేపర్ 1. పేపర్ 2 ఇంకొక వీడియోలో క్లీన్ చేస్తాను, అది కేవలం ఒక ఇంగ్లీష్కి సంబంధించింది. తర్వాత మిగతా సబ్జెక్టులు తర్వాత చేద్దాం. ఓకే, సో ఇంగ్లీష్కి సంబంధించి ఒకవేళ లేస్తారు మాకు ఈ సబ్జెక్ట్ గురించి వివరించండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, పాతది కొత్తది ఏమైనా డిఫరెన్స్ చూపించండి అంటే మీరు ఏ సబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ కామెంట్స్ చేస్తారో దాని గురించి నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఎక్కడ సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హామోనిమ్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, వర్డ్ ఫార్మ్స్, ఇడియం ఫ్రేజ్ అండ్ అనాగ్రామ్. టోటల్ ఇక్కడ టాపిక్స్ 10 టాపిక్స్ ఉన్నాయి. వొకాబులరీకి సంబంధించింది 10 టాపిక్స్ ఉన్నాయి వొకాబులరీకి సంబంధించింది. మరి ఇది 2024కి సంబంధించినటువంటి టాపిక్స్ వొకాబులరీకి సంబంధించింది. ఇక్కడ వొకాబులరీకి సంబంధించిన టాపిక్స్ 2024-25లో వచ్చినటువంటి ఇప్పుడు నిన్న వచ్చినటువంటి సిలబస్లో రిలీజ్ అయిన టెట్లో సిలబస్లో కొన్ని టాపిక్స్ అని యాడ్ చేయడం జరిగింది. మరి కొన్ని టాపిక్కి కొంచెం డీటెయిల్గా చదవండి అని క్లియర్గా పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోఫోన్స్, హామోనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్స్, వర్డ్ ఫార్మేషన్, సింగులర్, ప్లూరల్ వర్డ్స్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, కొలోకేషన్, కార్డినల్ నంబర్స్, అనాగ్రామ్స్ అండ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. సో ఇక్కడ ముఖ్యంగా మార్పు చెందిందంటే ఎక్కడంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనేది వొకాబులరీ పార్ట్లో ఐడెంటిఫికేషన్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. సో ఈ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ముఖ్యంగా 8 ఉంటాయి. సో వాటి గురించి ఇక్కడ మనం సంపూర్ణమైన అవగాహన మనం క్లాసులు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొలోకేషన్స్ గతంలో ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఇచ్చాడు, అలాగే పేపర్ 2లో ఇచ్చాడు, కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది కొలోకేషన్స్ అండ్ 11th నెంబర్ చూడండి, 12th ఆర్డినల్ నంబర్స్. సో వీటి గురించి కూడా ఈ కొలోకేషన్ నుంచి ఐడెంటిఫికేషన్ ఆఫ్ మీనింగ్ అండ్ ఆర్డినల్ నంబర్స్ నుంచి అండర్స్టాండింగ్ ఆఫ్ పొజిషన్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఆ స్టాండర్డ్లో క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఫిగర్ ఆఫ్ స్పీచ్, ఆర్డినల్ నంబర్స్ అండ్ కొలోకేషన్. నెక్స్ట్ సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో గ్రామర్ వేర్, ఐడెంటిఫికేషన్ అంటే ఎక్కడ మనకి టోటల్గా 4 టాపిక్స్ మాత్రమే యాడ్ అయ్యాయి ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్లో. మిగతావన్నీ కూడా 2024లో వచ్చినట్టు సిలబస్లోనే ఉన్నట్టు ఉంది. మరి ఎటువంటి మార్పులు అయితే జరగలేదు, ఎటువంటిది అయితే లేదు. సో ఇక్కడ కేవలం 4 టాపిక్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. ఈ 4 టాపిక్స్ ఏంటంటే ఒకటి ఫిగర్ ఆఫ్ స్పీచ్, కొలోకేషన్స్, ఆర్డినల్ నంబర్స్ అండ్ సింగులర్, ప్లూరల్ వర్డ్స్. వొకాబులరీ పార్ట్లో అయితే ఇవే మార్పులు జరిగాయి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర ఉంది. అయితే అవుట్ ఆఫ్ 30 మార్క్స్కి 30 కేవలం ఇదే కాదండో 2011 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్లో టెట్లో ఎగ్జామినేషన్లో అన్ని ఎగ్జామినేషన్ల పేపర్లు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టి సో మీకు టెస్ట్ రూపంలో
అలాగే పీడిఎఫ్ రూపంలో, మెటీరియల్ రూపంలో, అలాగే టెస్ట్ రూపంలో కూడా నేను అందిస్తున్నాను. వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా చేసి ఏప్లో పొందుపరచడం జరుగుతుంది. రైట్, అందరికీ హెల్ప్. ఇప్పుడు వొకాబులరీ క్లియర్, వొకాబులరీ ఏ టాపిక్ ఏడైంది తెలిసింది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం గ్రామర్కి సంబంధించినటువంటి టాపిక్స్ ఏంటి అనేది. అయితే గ్రామర్లో కూడా ఎక్కువ ఎయిడింగ్ లేదు, కొన్ని టాపిక్స్ దాదాపు ఒక 5 టాపిక్స్ అనేది ఎయిడింగ్ అయ్యాయి. సో అయితే గతంలో ఉన్నటువంటి సిలబస్ కంటే ఈ సిలబస్ ఏంటంటే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఉందనుకో, డైరెక్ట్ అక్కడ క్లాస్ అని చెప్పారు. నౌన్ క్లాస్, మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్, నౌన్ క్లాస్ అండ్ ఇఫ్ క్లాస్ అనేసి కండిషనల్ క్లాస్, ఇఫ్ క్లాస్, కానీ ఎక్కడ కొంచెం డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది అంతే. సో లాస్ట్ ప్రీవియస్లో ఉన్నటువంటి సిలబస్కి ప్రెజెంట్లో ఉన్న సిలబస్ గురించి క్లియర్గా నేను స్క్రీన్ షాట్ రూపంలో మీకు పొందుపరచడం జరిగింది, అందరికీ క్లియర్గా అర్థం అవ్వాలి. సో దిస్ ఇస్ ద ఇప్పుడు చూడండి, హెల్పింగ్ వర్బ్, మోడల్ ఆక్సిలరీ, ఆర్డినరీ వర్బ్స్, ఆర్టికల్, ప్రపోర్షన్, క్లాస్, సెంటెన్స్ స్ట్రక్చర్, లాంగ్వేజ్ ఫంక్షన్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, టెన్స్, అగ్రిమెంట్, సబ్జెక్ట్, వర్బ్ అగ్రిమెంట్, వర్డ్ ఆర్డర్, పార్ట్ ఆఫ్ స్పీచ్, లింకర్, ట్రాన్స్ఫర్ ఆఫ్ సెంటెన్స్, కామనర్, ఇవి గ్రామర్కి సంబంధించిన పార్ట్స్. ఇక్కడ కూడా అవే టాపిక్స్ ఉన్నాయి, దీంట్లో కూడా కొత్తగా ఏం లేదు. ఇక్కడ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్, టెన్స్, వాయిస్, పార్ట్ ఆఫ్ స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్. అంటే ఇక్కడ ఈ సిలబస్లో ఎక్కడ కూడా యాక్టివ్ వాయిస్ పాస్ వాయిస్ మెన్షన్ చేయలే, కానీ ఇక్కడ యాక్టివ్ వాయిస్ పాస్ వాయిస్ అనేది ఇక్కడ ఎయిడింగ్ చేయడం జరిగింది పేపర్ 1లో, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ సిలబస్లో ఇక్కడ యాక్టివ్ వాయిస్ పాస్ వాయిస్ మెన్షన్ చేయలే, కానీ ఇప్పుడు మాత్రం వాయిస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది కన్వర్సేషన్ రూపంలో. నెక్స్ట్ 2020 ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన రిపోర్టెడ్ స్పీచ్ అంటాం, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి ఉంది. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంది, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా ఎయిడింగే. ఇక్కడ వాయిస్ అండ్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ గుర్తుపెట్టుకోండి, వాయిస్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ రెండు మాత్రం ఎయిడింగ్ అయింది. లింకర్స్ గతంలో ఉంది, లాంగ్వేజ్ ఫంక్షన్ ఉంది, అండ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది, క్లాస్. ఈ క్లాస్కి వచ్చేటప్పుడు కొంచెం వివరంగా ఎక్కడ ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న క్లాస్కి ఇప్పుడున్న క్లాస్ ఎక్కడ చూడండి, క్లాస్కి చాలా తక్కువ, మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్, నౌన్ క్లాస్ అండ్ ఇఫ్ క్లాస్ 4 మాత్రమే ఇచ్చారు. ఎక్కడ కొంచెం డీటెయిల్గా చదవమని చెప్పారు. ఇఫ్ క్లాస్ టైప్స్ ఆఫ్ కండిషనల్ అంటాం దీన్ని. ఇఫ్ క్లాస్ కండిషనల్ 1, కండిషన్ 0, కండిషన్, ఫస్ట్ కండిషన్, థర్డ్ కండిషన్, సో కండిషనల్స్ అంటాం. సో ఇఫ్ క్లాస్ గురించి చదవాలి. తర్వాత క్లాస్కి సబార్డినేట్ క్లాస్, మెయిన్ క్లాస్ అండ్ సబ్జెక్ట్ ప్రిడికేటివ్, నౌన్ క్లాస్, అడ్వర్బియల్ క్లాస్, పార్టిసిపల్ క్లాస్, రిలేటివ్ క్లాస్, ఫైనేటివ్ క్లాస్, నాన్ ఫైనేటివ్ క్లాస్, వీటన్నిటి గురించి ఎక్కడ మనం చదవాలి. అంటే క్లాస్కి సంపూర్ణమైన కాన్సెప్ట్ అక్కడ చదవాలి, అక్కడ కేవలం బేసిక్, ఎక్కడ డీటెయిల్గా కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఎక్కడ గెయిన్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా మార్క్స్ వచ్చే క్రైటీరియా కాబట్టి. రైట్, సెకండ్ వన్ చూద్దాం. మరికొన్ని టాపిక్స్ ఉన్నాయి, అందుకు ఒక స్లైడ్ కాదు 2 స్లైడ్లు చూపిస్తున్నాం. రైట్, ఇక్కడ చూడండి, మనం చదివాం హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీ, ఫ్రేమింగ్ డబుల్ హెచ్ క్వశ్చన్. ఈ ఫ్రేమింగ్ డబుల్ హెచ్ క్వశ్చన్ అనేది ఇది కూడా ఎయిడింగే. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ రైట్ వర్డ్, సింటాక్స్, అగ్రిమెంటెన్స్ విత్ ది సబ్జెక్ట్. ఓకేనా, చాలా ఈజీగా చేయవచ్చు ఇది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్, సో ఇది కూడా ఎయిడింగే. సో ఒక అడ్జెక్టివ్ని మనం ఒక ఏ ఆర్డర్లో రాయాలి అనేది ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో మిస్టేక్స్ ఇవ్వడం జరుగుతుంది, అది ఆర్డర్స్ ఇన్కరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది, కరెక్ట్ ఆర్డర్లో మనం చూస్ చేయాలి. నాలెడ్జ్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్డర్, కరెక్ట్ ప్లేస్మెంట్ అండ్ కంటెక్చువల్ అప్రోప్రియేషన్. అయితే ఇవన్నీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే థర్డ్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మనం గమనించినటువంటి టెక్స్చువల్ గ్రామర్ ఏవైతే ఉన్నా ఆ గ్రామర్కి సంబంధించిన గ్రామర్ చూస్తే చాలు. అది కూడా త్వరలో చేసి నేను మన యూట్యూబ్లో పొందుపరుస్తాను. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఈ టాపిక్స్ నుంచి మనం చదివితే చాలు, ఈ క్రైటీరియా నుంచి మనకి వస్తుంది. ఈ క్లాస్లో ఈ లెసన్లో ఈ గ్రామర్ ఉందనేది నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను. రైట్, నెక్స్ట్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇది పార్ట్ ఆఫ్ స్పీచ్లో మనం ఒక పార్ట్గా మనం చెప్తాం, కానీ ఇక్కడ సపరేట్గా ఇవ్వడం జరిగింది. ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అనేది ఇది కూడా ఎయిడింగే. నెక్స్ట్ ఇంతే. అండ్ పంక్చుయేషన్ క్యాపిటల్ గతంలో ఉంది, సో ఇప్పుడు ఇవ్వడం జరిగింది. లెటర్ రైటింగ్ గతంలో ఉంది, ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డైరీ ఎంట్రీ, ఈమెయిల్, పారాగ్రాఫ్ అండ్ డైలాగ్ రైటింగ్, నోటీస్, ఇన్విటేషన్, బయోగ్రఫీ స్కెచ్ అండ్ స్పీచ్. అంటే కన్వర్జేషన్ రైట్ అండ్ డిస్కస్, ఇవన్నీ కూడా రైటింగ్లో, ఈ డిస్కస్ రైటింగ్లో ఈ రెండు కూడా సేమే, ఎటువంటి మార్పులు అయితే లేదు. ఓకేనా, కొంచెం డీటెయిల్గా సిలబస్లో డీటెయిల్ మెన్షన్ చేశారు అంతే. నెక్స్ట్ డిక్షనరీ స్కిల్ గతంలో ఉంది, రీడింగ్ కాంప్రహెన్షన్, ప్రోజ్ పోయిటరీ గతంలో ఉండేది, ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది. సో కొంచెం డీటెయిల్. దెన్ కమ్ టు ద మెథడ్. ఓకే, సో వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఆఫ్ మైండ్. ఓకే, సో నా స్వతసిద్ధ హస్తాలతో నేను రాసినటువంటి బుక్
గ్రామర్ కూడా ఉంది, అలాగే మెథడ్, ఆ మెటీరియల్ కూడా మీకు అందించడం జరిగింది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ ద బెస్ట్ మెటీరియల్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్కి ఈజీగా అర్థమవుతుంది అండ్ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ద బెస్ట్ వే టు లర్న్ క్లియర్లీ ఇంగ్లీష్ గ్రామర్. సో దానికి సంబంధించిన పిఆర్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసుకుంటూ మీరు కంప్లీట్ కోర్సు మీరు పొందవచ్చు కేవలం 299 రూపీస్. సో అయితే దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ కోర్స్ మనం ఏదైతే అన్నో దీనికి సంబంధించి క్లియర్గా మనం పొందవచ్చు, రైట్. అండ్ ఈ మెథడ్కి సంబంధించి లేదు అంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసినా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 8978207525 ఈ నెంబర్ కాల్ చేసినా ఓకే. దెన్ కమింగ్ టు ద మెథడ్లో ఆస్పెక్ట్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, అప్రోచ్ అండ్ మెథడ్స్ అండ్ టెక్నిక్, దాని టీచింగ్ స్ట్రక్చర్, వొకాబులరీ అండ్ గ్రామర్ అండ్ టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ అండ్ లెసన్ ప్లాన్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్ అండ్ ఇవాల్యూషన్. ఈ 9 టాపిక్స్ మాత్రం. ఇక్కడ ఫొనెటిక్స్ అయితే మెన్షన్ చేయలేదు. పేపర్ 2కు ఉంది, పేపర్ 1కి లేదు, పేపర్ 2లో కూడా గ్రామర్లో ఉంది, మెథడ్లో లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ 9 టాపిక్సే. ఈ 9 టాపిక్ కేవలం అకాడమీ బుక్ చదివితే చాలు. దాని నుంచి అయితే ఒక క్వశ్చన్ కూడా బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు. 6 మార్క్స్ ఏదైతే ఉందో మనకి 24 మార్క్స్ అనేది కంటెంట్, వొకాబులరీ గ్రామర్, మరి రిమైన్ 6 మార్క్ అనేది మెథడ్. ఈ మెథడ్లో ఎటువంటి మార్పులు అయితే గతంలో ఇప్పుడు చూస్తే ఎటువంటి మార్పులు అయితే లేదు. ఓన్లీ వొకాబులరీ పార్ట్లో ఒక 4 టాపిక్లు యాడింగ్ చేయడం జరిగింది అండ్ గ్రామర్ పార్ట్లో ఒక 5 టాపిక్స్ మాత్రం యాడ్ చేయడం జరిగింది. మిగతావన్నీ సేమ్ టు సేమ్. కాకపోతే సిలబస్ క్లాస్ గురించి చెప్పాను కదా, కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అందించాడు అంతే తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ది ప్రీవియస్ సిలబస్ అండ్ ప్రజెంట్ సిలబస్కి ఉన్నటువంటి డిఫరెంట్ అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. వీడియో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ఒక పరిపూర్ణమైన అవగాహన ఇంగ్లీష్ పట్ల రావడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి వీడియోని కొంతమంది షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మనం రేపటి నుంచి కండక్ట్ చేయబోయే లైవ్ సెషన్లో అందరూ పార్టిసిపేట్ చేయాలంటే ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికీ నా వంతుగా నేను హెల్ప్ చేస్తూ ముందుకు వెళ్దాం. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. నమస్తే.